సో, ఆ! మనం తెలుసుకున్నాం గదా! 3 రోజుల నుంచి తెలుసుకుంటున్నాం ఏంటి అంటే, రాముడు ఇంకా చాలా స్ట్రెస్‌లో ఉంటాడు. అది ఆహ్, యోగ వశిష్ఠ చెప్పుకుంటున్నాము. వశిష్ఠుడికి, రామచంద్రుడికి మధ్య సంవాదము మనం ఇప్పుడు వినబోతున్నాం అంటే అంతా. సో, మనం లాస్ట్ క్లాస్‌లో ఏం చెప్పినాం? రాముడికి మొత్తం పూర్తిగా వైరాగ్యంలోకెళ్ళిపోతారు రాముడు. సో, రాముడు ఇగ అన్నీ చెప్పుకుంటా వచ్చిండు. ఇట్లనే కొనసాగిస్తున్నాడు. ఆ వైరాగ్య ప్రకరణము. ప్రకరణమే వైరాగ్య ప్రకరణం. ఇప్పుడు మనం అదే వైరాగ్య ప్రకరణం చెప్పుకుంటున్నాం. సో, ఈ వైరాగ్య ప్రకరణంలో రాముడిగ చెప్తున్నాడనమాట. చెప్తూనే ఉన్నాడు. అది రాజభవనంలోకొచ్చిండు, అసెంబ్లీలోకొచ్చిండు. వచ్చి ఇంకా అందరు గురువుల ముందర, తండ్రి ముందర ఇగ తన బాధనంతా చెప్పుకుంటున్నాడనమాట. ఎట్లా చెప్తున్నాడు, ఆయన పడ్డ టెన్షన్ అదంతా చెప్తున్నాడనమాట. ఏంది ఓ ఋషి బాల్యంలో గాని, యవ్వనంలో కానీ, వృద్ధాప్యంలో గాని ఎవ్వరు కూడా ఎటువంటి ఆనందాన్ని అనుభవించరు. ఈ ప్రపంచంలోని ఏ వస్తువు దేన్నైనా చూడండి మీరది. ఆనందాన్ని ఇవ్వడానికి ఏవి ఉద్దేశించబడలేదు. మనసు ఈ ప్రపంచ వస్తువులలో ఆనందాన్ని పొందాలని వ్యర్థంగా ప్రయత్నిస్తా ఉంటాం మనం. మన మనసు ఏంది ఇందులో ఇక్కడ ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు నుంచి ఆనందం దొరుకుతదా అని. సో, అహంకారం నుండి విముక్తి పొందిన వాడు, ఇంద్రియ సుఖాల కోసం తప్పించని వాడు మాత్రమే సుఖంగుంటాడు. సో, కానీ అలాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో చాలా అరుదు. అట్లాంటోళ్ళు ఇంద్రియ సుఖాలకు లోబడని వాళ్ళంటే చాలా తక్కువ మంది. అహంకారానికి దూరంగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది. అట్లాంటి వాళ్ళు సుఖంగుంటారు. వాటికి మనమందరం లోబడిపోతున్నాము. ఈ మనస్సనేది ఆహ్, సో, ఈ ఆహ్, ఈ మనస్సు మళ్ళా దిక్కు ఇది సముద్రాన్ని దాటగలిగే వాడినే మనస్సు అనే దిక్కును దాటగలిగేవాడు. వాడినే నేను హీరో అనుకుంటున్నా. ఈ ప్రపంచంలో సముద్రాన్ని దాటేవాడు కూడా హీరో గాదు. ఒక మనసుని దాటేవాడే హీరో అనుకుంటున్నా. ఈ ప్రపంచంలో మనిషి ఎంత కష్టపడినా హ్మ్. ఇందులో ఎంత ఏం లాభం లేదు. మనం ఎంత కష్టపడి ఏం సంపాదించినా ఇందులో మనకు తృప్తి అనేది లేదు. సో, ఇదే చెప్పుకుంటా వస్తున్నాడనమాట. ఆహ్ ఇందులో ఏం లేదు అంటుండు. సో, మనిషి రోజంతా బిజీగా ఉన్నట్లున్నాడు కనిపిస్తాడు గానీ, సంతోషంగా ఉన్నా అని ప్రగల్భాలు పలుకుతాడు గానీ, అంతా బిజీగా ఉన్నా, సంతోషంగా ఉన్నానన్నా గూడా, మరణం అనేది అతని వైపుకు చొచ్చుకొస్తూనే ఉంటది. మరణం అనేది తప్పదు ఎవరికైనా సరే. సో, అదే అతన్ని ఎలా కనుగొంటుందో దేవునికి మాత్రమే తెలుసు. అంత ఆనందంగా ఉన్నోడిని గూడా మరణం ఎట్లా పట్టుకుంటదో ఆ దేవుడికే తెలుసు. సో, ఈ అజ్ఞానంలా మనిషి తన భార్యను, కొడుకు, మరి స్నేహితులతోటి వీళ్ళందరితోని బంధించుకొని తిరుగుతా ఉన్నాడు. ఈ ప్రపంచమే ఒక పెద్ద యాత్రా స్థలం లాంటిదని అతనికి తెలియదు. ఇక్కడ లెక్కలేనన్ని మంది అనుకోకుండా కలుస్తారు. రైలు ప్రయాణంలాగా మనం జీవితం రైలెక్కినాం. రైలెక్కినప్పుడు ట్రైన్ ఎక్కి కూర్చున్నామంటే, ట్రైన్‌లో డిఫరెంట్ మనుషులు ఎక్కుతా ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేషన్‌లో దిగిపోతారు. వాళ్ళ స్టేషన్ వచ్చిందంటే దిగిపోతారు. మన స్టేషన్ వచ్చినప్పుడు మనం దిగిపోతాం. అంతే. ఆ ట్రైన్‌లో ఉన్నంత సేపు వాళ్ళకి మనం ఫ్రెండ్స్. అంతే గదా! సో, ఫస్ట్ మనం ఎక్కుతాం ట్రైను. తర్వాత ఏదో చిన్న పిల్లల్లాగా అమ్మ, నాన్నతోని ట్రైన్ ఎక్కుతాం. తర్వాత హస్బెండ్ ఎక్కుతాడు. తర్వాత పిల్లలెక్కుతారు. తర్వాత అమ్మ, నాన్నలు ఒక్కొక్కళ్ళు దిగిపోతారు. మన వంతు గూడా దిగిపోతాం. ఇట్లనే ఈ ప్రపంచంలో అందరూ ఇట్లా అనుకోకుండానే గలుస్తారు. సో, అందులోనే కొంతమంది తన భార్య అంటాము, కొంతమందిని కొడుకు అంటాము, కొంతమంది పిల్లలంటాం, కొంతమంది స్నేహితులమని పిలుస్తాము. ఈ ప్రపంచం ఒక కుమ్మరి చక్రం లాగా, కుమ్మరోళ్ళ దగ్గర చక్రం ఉంటది జూడండి. చక్రం అంత స్పీడ్‌గా తిరుగుతున్నప్పటికి గూడా అది ని నిలబడి ఉన్నట్టే కనిపిస్తది మనకు. చక్రం గుండ్రగా తిరుగుతా ఉంటది. బట్ నిలబడి ఉన్నట్టుగా. అలాగే ఈ మోసపోయిన వ్యక్తికి గూడా ఈ ప్రపంచం స్థిరంగా కనిపిస్తది. మనకు స్థిరంగా ఉంది. ఏం తిరుగుతలేదు. వాస్తవానికి అది నిరంతరం మారుతూనే ఉంది. ప్రపంచం గూడా చక్రం తిరిగినట్టు, కుమ్మరోళ్ళ చక్రం తిరిగినట్టు తిరుగుతూనే ఉంటది. బట్ నిరంతరం మారుతూనే ఉంటది. ప్రజలందరూ మరణానికి దగ్గరవుతూనే ఉంటారు. అనేక యుగాలొచ్చిపోయినాయి. అవన్నీ క్షణికాలమే. ఎందుకంటే ఒక యుగానికి, ఒక క్షణానికి మధ్య ప్రాథమికంగా ఏం తేడా లేదు. దేవతల దృక్కోణం నుంచి చూస్తే, దేవతల వైపు నుంచి చూస్తే యుగం గూడా ఒక క్షణమే. మనకొక క్షణం ఒక యుగంలాగా కనిపిస్తే, వాళ్ళకి యుగం ఒక క్షణంలాగా కనిపిస్తది. సో, మన విశ్వాసాన్ని, మన ఆశను దానిపైన ఉంచడం ఎంత వ్యర్థము అని రాముడు తన బాధంతా చెప్తున్నాడు. ఇలా అందరి ముందర. ఇంకా చెప్తా ఉంటాడనమాట. సో, రాముడు ఇంక ఈ ప్రపంచంలో శాశ్వతంగా లేదా ఏదైనా తాత్కాలికంగా కనిపిస్తుంది. ఇది శాశ్వతంగా ఉంది, తాత్కాలికంగా ఉంది అనుకుంటాము. అది కూడా ఒక కలనే. అది ఇట్లా కనిపిస్తది, ఇట్లా పోతది.
అంటే నేడు ఒక గుంట అంటే రేపు ఒక పెద్ద పర్వతం అవుతుంది. ఒక పర్వతం అనుకున్న ప్లేస్ లో రేపొద్దున వరకు అదొక పెద్ద గుంటగా మారిపోవచ్చు. దట్టమైన అడవి పెద్ద నగరంగా మారిపోతుంది. ఒకప్పుడు పెద్ద, ఇప్పుడు మనం అనుకుంటాం సిటీ అవుట్స్కట్స్. ఇదంతా అసలు ఒకప్పుడు ఎన్ని చెట్లు ఇట్లా రావడానికే కుదరలేదు. ఇప్పుడు కూడా ఎంత పెద్ద సిటీ అయిపోయింది అనుకుంటాం. అంటే అన్ని మారుతూనే ఉంటది. అదే మళ్ళీ ఎప్పుడు కూడా ఈ శక్తివంతులైన దేవతలు ఉన్నారనుకున్నాం. విష్ణువుడు, తర్వాత రుద్రుడు, వీళ్ళందరూ నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటారు. ఒకళ్ళు సృష్టిస్తారు, ఒకళ్ళు విధ్వంసం క్రియేట్ చేస్తుంటారు. ఒకళ్ళు సృష్టిస్తారు, ఒకళ్ళు పాలిస్తారు, ఒక విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నారు. ఈ ప్రపంచంలో ఇంద్రియ వస్తువులన్నీ అలా ఈ విధ్వంసం గుర్తించే వరకు ఇంద్రియ వస్తువులు అనేటివి పనిచేస్తూనే ఉంటాయి. అన్ని ఆహ్లాదంగా కనబడుతూనే ఉంటాయి. సంపదను సంపాదించడం కూడా నాకు పెద్ద విలువైనది ఏం కాదు. నాలో నేను ప్రశాంతంగా ఉన్నాను. ప్రశాంతతకు మించిన సంపద ఏమి లేదనిపిస్తుంది. సో ప్రపంచంలో ఈ మారుతున్న ప్రపంచంలో సో ఎట్లా ఎట్లా జీవించగలం, ఎట్లా గమ్యాన్ని ఎట్లా చేరుకుంటాం మనము? నేను మరణాన్ని కోరుకోను, జీవించాలని కూడా కోరుకోవట్లేదు. సో ఇవన్నీ ఈ రాజ్యము, ఈ సుఖము, సంపద ఇవన్నీ ఒక ఆట వస్తువుల్లాగా అనిపిస్తున్నాయి నాకు. నేను ఇప్పుడు కనుక జ్ఞానంలో స్థిరపడకపోతే ఇంకెప్పుడు అవకాశం వస్తుంది నాకు. ఎందుకంటే ఈ ఇంద్రియ సుఖాలలో కనుక లోబడిపోతే మాత్రం మనసు అనేది విషతుల్యం అయిపోతుంది. సో ఇంద్రియ సుఖాలలో ఎప్పుడు తృప్తి ఉండదు. ఇప్పుడు ఇంద్రియ సుఖం అంటే నేను ఒకటి చెప్తా మనకు. గులాబ్ జామ్ అంటే ఇష్టం. ఇష్టం అంటే మనం ఎన్ని గులాబ్ జామున్ తినగలుగుతాం? ఒకటి ఇష్టం తింటాం, రెండోది ఇంకా ఇష్టంగా తింటాం, ఓకే 2 దొరికినాయి, 3 ఓకే తింటాం, మళ్ళా 4వది కొంచెం కష్టంగా తింటాం, 5వది అబ్బో ఈ గులాబ్ జామ్ వద్దే వద్దు, జీవితంలో గులాబ్ జామ్ ముట్టమంటాం 6వది ఇస్తే మాత్రం. సో అట్లా అంటే ఇంద్రియ సుఖాలకు ఒక లిమిటేషన్ అనేది ఉంటది. తీసుకుపోయి మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి ముందు కూర్చొని నిలబెట్టిండ్రు. నిలబెట్టి ఇంకా మీరు 2 గంటలు ఇట్లా నిలబడి వెంకటేశ్వర స్వామిని చూడాలి అన్నారనుకోండి, ఒక 20 నిమిషాలు చూస్తారు, 30 నిమిషాలు వద్దు ఇంకేదన్నా చూద్దామంటారు. అదే ఇంటి దగ్గర ఉంటే అసలు ఒక క్షణం 5 నిమిషాలు వెంకటేశ్వర స్వామిని చూపిస్తలేరు వాళ్ళు అంటారు. వాళ్ళు అంటారు అర్ధగంట నిలబడి చూడు అంటే, అమ్మ వద్దు ఇక బయట ఇంకా వేరే సీనరీ చూసింది బెటర్ అంటాం. అంటే ఆ ఇంద్రియాలకి ఒక లిమిటేషన్ ఉంటుంది. మనం ఆ ఇంద్రియ సుఖాలు ఎంబటి పడి పరిగెత్తుతున్నాం, ఇందులో ఆనందం దొరుకుతుంది అని. బట్ దానికి లిమిట్ ఉంది. ఆ లిమిట్ కంటే మించి మనం ఆనందాన్ని ఎంజాయ్ చేయలేం. సో కంప్లీట్ ఆనందం అనేది ఎక్కడ దొరుకుతుంది మనకు? మన ఆత్మతత్వంలో దొరుకుతుంది. సో దానికోసం మనం వెతకాలి. అదే చెప్తుండు. నేను ఇప్పుడు కనుక జ్ఞానంలో స్థిరపడకపోతే నాకు ఇంకెప్పుడు అవకాశం వస్తుంది. సో ఎప్పుడైతే ఇంద్రియ సుఖాలలో మనసు మునిగిపోయింది అనుకో, అది విషపూరితం చేస్తుంది నా మనసును. దాని ప్రభావం అనేక జీవిత కాలాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఒక తప్పు చేసినాము, అది దాని ప్రభావం చాలా జీవిత కాలాలు ఉంటది. సో ఈ ఓన్లీ ఆత్మజ్ఞానం ఉన్న వ్యక్తికి మాత్రమే ఈ ఇంద్రియాల సుఖాల నుంచి వీటన్నింటి నుంచి ముక్తి అనేది దొరుకుతుంది. కాబట్టి ఒక ఓ ఋషి నేను నిన్ను ప్రార్థిస్తున్నా, నేను ఎప్పటికీ వేదన, భయము, దుఃఖం నుండి విముక్తి పొందేలా నాకు ఉపదేశం నాకు కావాలి. నాకు ఈ వేదన వద్దు, ఈ దుఃఖం వద్దు, ఈ భయం వద్దు, ఇవేవి వద్దు, నన్ను దీని నుంచి నాకు ముక్తి కలిగించు అంటే. చూడండి, రామచంద్ర ప్రభువు కూడా ఈ ప్రపంచం అంతా ఒక వేదన, ఒక దుఃఖము, ఒక భయము అట్లనే కనిపిస్తుంది, మనకే కాదు. సో ఆయనకు కూడా అట్లనే అనిపిస్తుంది, వీటి నుంచి నాకు విముక్తి కలగాలి. సో మీ ఉపదేశంతో వచ్చే కాంతితో నా హృదయంలోని అజ్ఞానము చీకటి నాశనం చేయండి అని ఆయన ఏడుస్తున్నాడు సభల. నాకు కావాలి జ్ఞానం చెప్పు, నాకు దీంట్లో సుఖం లేదు, ఇక్కడ ఉన్న ఈ ధనము, సంపద, ఈ రాజ్యము, ఈ నగలు, వీటన్నింటి దేంట్లో నాకు సుఖం కనిపిస్తలేదు. నాకు సుఖం ఇచ్చేది, నాకు మానసిక ప్రశాంతత కావాలి, అది ఇయ్యమని. ఇంకా రాముడు కొనసాగిస్తూనే ఉంటాడు. నా మనసు గందరగోళంగా ఉంది, నేను చాలా వణుకుతున్నా, ప్రతి అడుగు వేసేటప్పుడు కూడా నాకు భయమవుతుంది, నేను ప్రతిదీ వదులుకున్నా, కానీ జ్ఞానంలో మాత్రం నేను స్థిరపడలేదు. అందుకే నేను పట్టుబడినా. నేను పాక్షికంగా మీకు పట్టుబడ్డా, నేను టెన్షన్ ఉన్నా అన్న విషయం మీరు గుర్తుపట్టినారు. అట్లా నేను పాక్షికంగా విముక్తి పొందినా. సో నేను నరికివేయబడ్డా, జీవితంలో నరికివేయబడ్డా, కానీ మూలం నుండి తెగిపోని చెట్టులాగా ఉంది నా లైఫ్ ఇప్పుడు. నాకంత బాగానే ఉంది, కానీ మూలం నుంచి తెగిపోలేదు నేను. చెట్టు మూలం నుంచి సగం తెగింది, ఎట్లుంటది అట్లా ఉంది నేను. నా మనసును నిగ్రహించుకుంటున్నా, కానీ అలా చేయడానికి నాకు జ్ఞానం వస్తలేదు. ఇప్పుడు నిగ్రహం చేస్తున్నా,
అవును, నాకు పాజిటివ్ థాట్ రావాలి, పాజిటివ్, ఓకే, పాజిటివ్ ఆలోచిస్తున్నాను. మళ్ళీ కొద్దిసేపటికి నాకు నెగిటివ్ థాట్ వస్తుంది, మళ్ళీ నా మైండ్ అంతా పాడైతుంది. సో అందువల్ల నాకు చెప్పండి, ఎవరైనా ఎటువంటి దుఃఖాన్ని అనుభవించిన స్థితి ఏదైనా ఉందా? అసలు దుఃఖం అనేదే లేని స్థితి ఉందా? ఉంటే దాన్ని చెప్పండి నాకు. ఆ, కొంచెం. సో ప్రపంచంలో దాని ఈ దుఃఖం లేని కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తి శాంతి మరియు ఆనందం యొక్క అత్యున్నత స్థితిని ఎట్లా చేరుకుంటాడు? ఆనందము శాంతి ఎట్లా దొరుకుతుంది? పాపం సుదర్శన క్రియ లేకుంటే సుదర్శన క్రియ చెప్పేసి రామచంద్రుడు సుదర్శన క్రియ చేసి దీని నుంచి దూరం అవుతుంది. నాకు చెప్పండి, మీరు ఎలా చేస్తారు? ఈ లోకంలో జ్ఞానోదయం పొంది జీవిస్తున్నారా? మనస్సును ఎట్లా కామం నుండి విముక్తి చేయొచ్చు, దూరం పెట్టొచ్చు? ప్రపంచాన్ని ప్రపంచం అంతా ఒక వ్యక్తికి గడ్డి రేఖ కంటే విలువైనది కాదని ఎట్లా చూడొచ్చు? దీన్ని ఎట్లా మనము ఇది జీవితం అంతా ఎంత బాధేస్తుంది చూడండి. పాపం రామచంద్రుడికి పాపం అనిపిస్తలేదా? ఈ జ్ఞాన మార్గాన్ని నేర్చుకోవడానికి మనం ఏ గొప్ప వ్యక్తి యొక్క జీవిత చరిత్రను అధ్యయనం చేయాలి, ఈ లోకంలో ఎలా జీవించాలి, ఇవన్నీ అడుగుతున్నాడు అనమాట. పాపం నా చంచలమైన మనసు పర్వతంలో స్థిరంగా ఉండడానికి, నా మనసు అంతా చంచలంగా ఉంది, దీన్ని స్థిరంగా ఉండాలి, ఇది స్థిరం కావాలి, పర్వతం లాగా స్థిరం కావాలి. అట్లాంటి జ్ఞానాన్ని నాకు బోధించండి, అట్లాంటి జ్ఞానం నాకు ఇవ్వండి. మళ్ళీ మీరందరు జ్ఞానోదయం పొందిన ఋషులు మీరంతా. సో నన్ను ఈ దుఃఖంలో ఎప్పటికీ మునిగిపోకుండా ఉండడానికి నాకు ఏమన్నా బోధించండి అని అడుగుతున్నాను. నేను దుఃఖంలో ఉన్నా, ఇప్పుడు నాకు ఈ దుఃఖంలో నుంచి బయటకు రావడానికి నాకు ఏమన్నా బోధించండి. స్పష్టంగా ఈ ప్రపంచం అంతా బాధ మరియు ఈ దుఃఖం మరణంతో నిండి ఉంది. ఒకరి హృదయాన్ని ఒక హృదయాన్ని మనం కలవర పెట్టకుండా ఆనందానికి ఎలా మూలంగా ఉంటాం? మన మనసు పూర్తిగా మలినాలతో నిండి ఉంది, దీన్ని ఎట్లా శుభ్రం చేయాలి అని అడుగుతున్నాడు పాపం. దీన్ని ఎలా శుభ్రపరచొచ్చు? ప్రేమ మన దేశం అనే జంట ప్రవాహాలకు బలిగా కింద ఇక్కడ ఎట్లా జీవించాలి? ఒక దిక్కు ప్రేమ వస్తుంది, ఒక దిక్కు ద్వేషం వస్తుంది, వీటన్నింటిని వదిలేసి నేను ఎట్లా జీవించాలి? స్పష్టంగా ఒక రహస్యం ఉంది. సో ఎప్పుడైతే ప్రపంచంలో దుఃఖము మరియు బాధల ద్వారా ప్రభావితం కాకుండా ఎలా ఉండాలి, నేను వీటన్నిటికీ ప్రభావితం కావద్దు, మాయ నుండి నన్ను నేను ఎట్లా రక్షించుకోవాలి? సో రక్షించుకున్న వీరులు ఎవరు? ఈ మాయా ప్రపంచం నుంచి రక్షించుకున్న వీరులు ఎవరు? వాళ్ళు ఏం పద్ధతి అనుసరించిండ్రు ఈ ప్రపంచాన్ని నుంచి తప్పించుకోవడానికి? నాకు ఆ పద్ధతి నేర్పించండి. సో నేను దీన్నంతా అర్థం చేసుకోవడానికి తగిన వాడిని లేదా సామర్థ్యాన్ని లేని వాడిని మీరు భావిస్తే, నేను చెప్పను, నాకు ఇంకా అంత ఏజ్ రాలో, నాకు అంత సామర్థ్యం లేదు అని కనుక మీరు భావిస్తే, నేను మరణించే వరకు ఉపవాసం ఉంటా అని చెప్తాను, నిరాహార దీక్ష చేస్తా అని చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. మీరు చెప్తారా? చెప్పండి, నాకు దీనికి జ్ఞానం బోధిస్తారా? బోధించండి, లేకపోతే నేను మాత్రం నిరాహార దీక్ష అని చెప్పిన తర్వాత రాముడు చాలా మౌనంగా ఉండిపోతాడు, ఉన్న బాధ అంతా కలుపుతాడు పాపం. ఆయన చెప్పినాక ఇక రాముడు చాలా మౌన దీక్షలకు వెళ్ళిపోతాడు. రాముడి వయసు ఎంత ఆ టైంలో? మీకు చెప్పినా నేను, రాముడి వయసు ఎంత? 16 years అండి. నాట్ ఈవెన్ 16 years. 16 years కూడా కంప్లీట్ కాలే. 16 సంవత్సరాలు కూడా నిండలే బాలుడికి. ఆ బాలుడికి ఎంత వైరాగ్యం చెప్పండి, ఎంత బాధ ఉందని 16 ఏళ్లలోనే అర్థం చేసుకోండి. మనకి 50 ఏళ్ళు వచ్చినా ఇంకా అర్థం 16 ఏళ్లలోనే అర్థమైపోయింది. సో ఇంకా వాల్మీకి ఇట్లా అంటా ఉంటాడు. సో అప్పుడు వాల్మీకి స్టార్ట్ చేస్తాడు. సో రాముని జ్ఞానం యొక్క మాటలతోటి సభలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రేరణ అనేది వస్తుంది. ఇది మనసు యొక్క మాయను తొలగించగలదు. వాళ్ళందరూ రాముని మాటలను చాలా శ్రద్ధగా వింటున్నారు. వాళ్ళందరికీ కూడా అబ్బా ఎంత కరెక్ట్ చెప్తున్నాడు రాముడు అనిపించింది. రాముని ప్రసంగాన్ని విన్నారు వాళ్ళందరూ. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వంటి ఋషులు, మళ్ళీ మంత్రులు, దశరథ రాజు, మొత్తం రాజకుటుంబ సభ్యులు అందరూ, ఆ సభలో ఉన్న వాళ్ళందరూ, దేవతలు, సాధువులు, సేవకులు, ఆఖరికి పంజరంలో ఉంచబడిన పక్షులు, జంతువులు, గుర్రాలు, ఆ శాలలో ఉన్న గుర్రాలు, వాళ్ళ పరిపూర్ణులైన ఋషులు, మళ్ళీ దేవదూతలు, వీళ్ళందరూ స్వర్గపు రాజులు, మళ్ళీ పాతాళలోక అధిపతులు కూడా, వీళ్ళందరూ రాముడి మాట వింటారు. సో రాముడి ప్రసంగం విన్న తర్వాత ఈ పులికించిపోయిన వీళ్ళందరూ ఒకటే స్వరంతో రాముడిని ఒకటే గొప్పగా ప్రైజ్ చేస్తుంటారు. బ్రావో బ్రావో అని ప్రైజ్ చేస్తూ ఉంటారు అన్నమాట.
ఇట్లా ప్రశంసిస్తా ఉంటారు. సో వాళ్ళ ఆనందం అనేది మొత్తం అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న గాలినంతా నింపేస్తుంది. స్వర్గం నుంచి సో రాముణ్ణి సత్కరించడానికి స్వర్గం నుండి పూల వర్షం కురుస్తుంది. దేవతలంతా పూల వర్షం కురిపిస్తారు. ఆ స్థానంలో గుమిగున్న ప్రతి ఒక్కరు అతన్ని ఉత్సాహపరుస్తారు అన్నమాట. సో ఖచ్చితంగా వైరాగ్యంతో నిండిన రాముడు తప్ప మరెవ్వరు అట్లాంటి మాటలను వ్యక్తపరచలేరు. అంటే నిజాన్ని చెప్పడం కూడా చాలా కష్టం. పడుతున్న బాధ అని చెప్పడం కూడా అంత విపులీకరించి చెప్పినాడు ఆయన. ప్రతి దాని గురించి ప్రతి సబ్జెక్టుని టచ్ చేసిండు అక్కడ. దేవతల గురువు కూడా కాదు, ఆయన మాట వినగలిగినందుకు మేము నిజంగా చాలా అదృష్టవంతులమని. మేము అతని మాట విన్నప్పుడు స్వర్గంలో కూడా ఆనందం లేదు అని భావించినట్లయింది. ఫస్ట్ తెలుసుకున్నాం స్వర్గంలో కూడా ఆనందం ఉండదని. సో సమాజంలో మొత్తం ఈ పరిపూర్ణులైన ఋషులందరూ వాళ్ళందరూ ఇట్లా చెప్తారు. సో రాముడి ఈ ప్రశ్నలకు తెలివైన ప్రశ్నలకు వాళ్ళు ఇవ్వబోయే సమాధానములు విశ్వంలో ఉన్న ప్రతి జీవి అన్ని జీవులు వినడానికి అర్హులు. సో ఋషులారా రండి రండి, మనం అందరం దశరథ రాజు ఆస్థానంలో సమావేశం అవుదాము. వశిష్ఠుని అని అందరూ వశిష్ఠుడు ఏం సమాధానం చెప్తాడో మనమందరం వెళ్దాము అని మొత్తం అందరూ సభకు వస్తారనమాట. సో అప్పుడు ఇది వాల్మీకి అన్నాడు అనమాట. అది విన్న తర్వాత ఆ వాల్మీకి ప్రపంచంలోని ఋషులందరూ వచ్చేస్తారు సభకు. అక్కడ అందరికి తగిన స్వాగతము గౌరవం అందరిని ఇచ్చి సభా ప్రాంగణంలో కూర్చోబెట్టారు. ఖచ్చితంగా అందరి హృదయంలో కూడా రాముని ఆ ఉన్నత జ్ఞానం ప్రతిబింబించకపోతే నిజంగా మనం అందరం ఓడిపోయిన వాళ్ళం అవుతాము. ఆ జ్ఞానాన్ని మనం విందాం. జీవితంలో ఆ జ్ఞానాన్ని కనుక తెలుసుకోకపోతే మనం ఓడిపోయిన వాళ్ళం అవుతామని చెప్తూనే అది. ఇప్పుడు ఇవాళ మనం సుదర్శన క్రియ నేర్చుకొని జీవితంలో గెలిచిన వాళ్ళమేమో, ఓడిపోయిన వాళ్ళం కాదు. సో వి లర్న్. ఇంత తక్కువ మంది పబ్లిక్ లా మనం వచ్చింది. సో వీఆర్ సో ఫార్చునేట్. సో దానికి ఇక విశ్వామిత్రుడు కూడా అంటాడు, రామా నువ్వు జ్ఞానులలో అగ్రగామివి, నీకు ఇంకా ఏం తెలుసుకోవాల్సింది లేదు. సో నీకు మొత్తం తెలిసింది, బట్ నీకు ఇప్పుడు మళ్ళీ రివైజ్ చేస్తాం. సో అయితే ఇక్కడ శుకుడు అంటే వ్యాస మహర్షి కొడుకు అనమాట. సో శుకుడు కూడా సేమ్ నీలాగనే అనమాట, వేదవ్యాసుడి కొడుకు శుకుడు. సో శుకుడు కూడా ఎట్లా ఆయనకి మొత్తం జ్ఞానం తెలుసు. శుకుడికి ఆల్రెడీ తండ్రి మొత్తం చెప్తాడు, చెప్పినా కూడా ఆయనకి అర్థం కాదనమాట. ఇంకా ఏదైనా జ్ఞానం చెప్పు నాకు, ఇదే నా జ్ఞానం అంటే అంటాడు అనమాట. సో అప్పుడు తండ్రి ఏమంటాడు, నీకు చెప్పడానికి జనకుడి దగ్గరికి వెళ్ళి జనకుడు చెప్తాడు. అంటే జనకులు అనేవాళ్ళు మన రామచంద్రుడి మామ కూడా జనకుడే, బట్ వాళ్ళందరికీ జనక అని ఉంటది వెనకాల, ముందట అన్ని పేర్లు వేరే. వాళ్ళ కుటుంబం అంటే జనకుల కుటుంబం అన్నమాట. సో ఎట్లయితే శుకుడు జనకుడి దగ్గర నుంచి నిర్ధారణ చేసుకున్నాడో ఈ ఉనికికి సంబంధించిన సత్యాన్ని తెలుసుకున్నాడు. సో అయినప్పటికీ అది స్వయంగా సంపాదించిన జ్ఞానం కాబట్టి ఇది నిజమని తనంగా నిజంగా నిశ్చయించుకోలేకపోయిండు. అతని తీవ్ర వైరాగ్యము అత్యున్నత వైరాగ్యానికి చేరుకున్న తర్వాత సరే ఇది రేపు చెప్తున్నా, ఎందుకంటే ఈ నాలెడ్జ్ చాలా హెవీ నాలెడ్జ్. రేపటి నుంచి శుకుడికి జనకుడికి మధ్య సంవాదం అనమాట. ఆ జనకుడు శుకునికి జ్ఞానబోధ చేస్తుంటాడు. యాక్చువల్గా శుకుడు వేదవ్యాసుడి కొడుకు. వేదవ్యాసుడే ఎంతో మంది జ్ఞానం చేస్తుంటాడు. అట్లనే శుకుడికి కూడా జ్ఞానబోధ చేస్తాడు. కానీ మనం ఏమంటాం చూడండి, మన ఇంట్లో చెప్పిన వాళ్ళకు ఇంట్లో ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ మైండ్ టీచర్లు అందరు ఎక్స్పీరియన్స్ ఇస్తారు. ఎందుకంటే మా 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 క్లాస్ ప్రపంచం అంతా వింటాం, మా ఊర్లో అందరు వింటారు, కానీ ఇంట్లో వినరు. నువ్వు చెప్పి నేనేది వినేది, వేరే టీచర్ దగ్గర పోయి వింటామంట. అట్లనే ఉంటది అనమాట. వేదవ్యాసుడు అంత జ్ఞానాన్ని కొడుకుకు బోధించినా కూడా కొడుకుకు తండ్రి మాటల మీద నమ్మకం ఉండదు. కాదు ఇదే నా జ్ఞానము, నాకు ఇంకా చెప్పు అంటాడు. అప్పుడు తండ్రి అంటాడు, ఇట్లా కాదు నువ్వు జనకుడి దగ్గరికి. జనకుడు ఒక వారం రోజులు కష్టపడి సేమ్ జవాబు చెప్తాడు, ఇదే నాకు ఆల్రెడీ తెలుసు అంటాడు. ఇక్కడ రాముడి పరిస్థితి కూడా అంతే. ఆయన జ్ఞానం లేదు, జ్ఞానోదయం కాలేదు అని కాదు, నాకు ఆల్రెడీ జ్ఞానం ఉన్నది, బట్ దాన్ని నిర్ధారించుకోగలిచిండు. ఇది కరెక్టా కాదా, అసలు ఏం కావాలి జ్ఞానానికి అని. అంటే ఇది ఒకలాగా మనందరికీ ఒక లెసన్ చెప్పడం అని, మనకు జ్ఞానోదయం కల్పించదు. సో చెప్పిన కదా అందరు మీరంతా సో ఫార్చునేట్ టు గెట్ దిస్ నాలెడ్జ్. ఓకే మహేందర్ కొంచెం ఒక 5 minutes రిపీట్ చేసాయి. అందరికి జై గురుదేవమ్మ. జై గురు. జై ఇంద్రియ సుఖాలకు దూరంగా ఉండి